ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 24 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. గత వారం ఈ చిన్నారుల్లో ఒక 6 ఫ్రెండ్షిప్ సాంగ్స్ తో మీ ముందుకు వచ్చారు. ఇవాళ మిగిలిన 6 ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆ సందర్భంగా పేట్రియాటిక్ సాంగ్స్ తో మీ ముందుకు రానున్నారు. ఇలా ప్రతి వారం మంచి డిఫరెంట్ జానర్స్ లో పర్ఫామ్ చేసి ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న కంటెస్టెంట్స్ కి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ పేట్రియాటిక్ సాంగ్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి నాగవైష్ణవి. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. పాడవోయి భారతీయుడా. నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగఫలం, నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగఫలం, నేడే నవోదయం నీదే ఆనందం. ఓ పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. పాడవోయి భారతీయుడా. స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయే. స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి. ఆగకోయి భారతీయుడా, కదలి సాగవోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా, కదలి సాగవోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగి నేడు. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగి నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే.
అది చంపుకొనుటే క్షేమదాయకం. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుటే క్షేమదాయకం. స్వార్థమే అనర్థ కారణం. సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, నీ ధ్యేయం. సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం, నీ లక్ష్యం. సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. ఏకదీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. 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 సైజుకు మీరిన డ్రెస్సు, సైజుకు మీరిన పాట. జడ్జెస్ నాగ వైష్ణవి, నమస్తే సార్. నేను నమ్మలేకపోతున్నా. నీకు ఏజ్ 10 years, కానీ ఒక 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న సింగర్లా పాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ లో ఆ పాట వెన్ ఇట్స్ ఎండింగ్ షీఈ్ స్లోలీ మూవింగ్ హర్ మైక్ లైక్ దిస్. ఆ వాల్యూమ్ అది నీకు ఎవరు చెప్పించారు ఇవన్నీ ఈ విషయాలు, ఇట్లా స్లోగా మైక్ మూవ్ చేయాలని? అంటే కొన్ని టెక్నిక్స్ నాన్న చెప్తూ ఉంటారు. మా నాన్న కూడా నాకు ఎన్నో టెక్నిక్స్ చెప్పారు, ఏది రాలేదు నాకు. యు ఆర్ సో షార్ప్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగవిష్ణు చాలా బాగా పాడే పాట. థ్యాంక్ యూ సార్. ఎన్నాళ్ళు సాధన చేసావు? ఒక 1-2 weeks చేశాను సార్. అబ్బో, కానీ సత్ఫలితం ఇచ్చింది నీ సాధన, చాలా బాగుంది. ముఖ్యంగా ఇది సంగీత దర్శకులకి ఒక పాఠం లాంటి పాట. ఎందుకంటే రకరకాల భావావేశాలు ఉన్నాయి ఇందులో. మొదటిది పాడవో ఈ భారతీయుడ, ఆడి పాడవో ఈ విజయ గీతిక, ఆనందంతో కూడిన రాగం ఇందులో ఉంది. తర్వాత మొదటి చరణం స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోతోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటు. ఈ ఆవేశం ఉంది. తర్వాత ఆవేదన మారిపోయింది. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. దీని తర్వాత చివరికి ఒక ఆశాభావం. సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. ఒక ఆశాభావం. ఎన్ని భావాలకు ఎన్ని రాగాలు ఉన్నాయి. ఎంత అందంగా స్వరపరిచారు పెండ్యాల నాగేశ్వరరావు. స్కూల్ డేస్ గుర్తొచ్చాయి నాన్న. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. ఇలాగే ఆగస్టు 15వ తారీఖున చక్కగా స్కూల్కి వెళ్ళి అందరం ఒక్కొక్కటిలో ఒక్కొక్క పాట పాడుతూ ఉంటాం. క్లాస్కి ఒకళ్ళం అలాగే సెలెక్ట్ చేశారు. అది నీ సైజులో ఉన్న వాళ్ళందరూ ఎంత బాగా పాడావో పాట. థ్యాంక్ యూ మ్యామ్. మళ్ళీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చావు, దేశభక్తి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ సార్థక్. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ? ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है
यहाँ चीर के अंधेरे सूरज को ले आ यहाँ कांटों की राहें मिले कलियां बिछाते वहाँ चल तू मस्ती में चल जाएगी मंजिल कहाँ कल आने वालों को दे तेरा कदमों के निशान पप्पा परा परा पप्पा बा पप्पा परा परा पप्पा बा। इतिहास की शुरुआत आग से हुई आग शक्ति है आग जिंदगी है तुम सब में एक चिंगारी है जिसे कोई बुझा नहीं सकता जो बुराई पास आएगी जल जाएगी जो पाप करीब आएगा जल जाएगा तुम सब शोले हो मशाले हो जलते रहो जलते रहो जलते रहो मेरा घर मेरा आशिया तेरा काम क्या है यहाँ ये मेरा जहाँ ये मेरा घर मेरा आशिया ये मेरी दुनिया तेरा काम क्या है यहाँ चल तो मस्ती में चल जाएगी मंजिल कहाँ कांटों की राहें मिले कलियां बिछाते वहाँ चीर के अंधेरे सूरज को ले आ यहाँ कल आने वालों को दे तेरे कदमों के निशान पप्पा परा परा पप्पा बा पप्पा परा परा पप्पा बा। इतिहास को बदला बाह्य ने बाह्य घूमता है दुनिया आगे बढ़ती है तुम्हें भी एक दिन इतिहास को बदलना है देश को आगे बढ़ाना है तुम सब आने वाली कल की सांसें हो तुम सब आने वाली कल की धड़कन हो तुम रुक नहीं सकते थम नहीं सकते चलते रहो चलते रहो चलते रहो मेरा घर मेरा आशिया तेरा काम क्या है यहाँ ये मेरा जहाँ ये मेरा घर मेरा आशिया ये मेरी दुनिया तेरा काम क्या है यहाँ चीर के अंधेरे सूरज को ले आ यहाँ कांटों की राहें मिले कलियां बिछाते वहाँ चल तो मस्ती में चल 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 जाएगी मंजिल कहाँ कल आने वालों को दे तेरे कदमों के निशान జడ్జెస్ ఓవర్ టు యూ. నానా హిందీ వచ్చా నీకు? లేదు రాకపోయినా నేర్చుకొని పాడావు. అవును. ఇది ఎలా అర్థం చేసుకున్నావా? లేదు మామ అంటే అబీద్ అంకుల్ అని చెప్పి మా అమ్మతో ఒక అంకుల్ పాడేవారు మ్మ్. సో ఆయన హిందీ వచ్చు ఆయన ఫోన్ చేసి ఒత్తులు అవన్నీ నేర్చుకున్నాను సో బై హార్ట్ చేసి పాడావు. అవును బాగా గుర్తుపెట్టుకున్నావు నాన్న. థ్యాంక్ యూ మంచి పాట పాడావు. మణిశర్మ గారి మ్యూజిక్ అండ్ వాట్ అ మూవీ. ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ గారి సూపర్బ్ సాంగ్ ప్రెజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్థక్ సార్ చాలా బాగుంది. Thank you, పవర్ఫుల్ ప్రెజెంటేషన్. ఈ ఒరిజినల్ పాటని పాడింది వన్ ఆఫ్ అవర్ డియర్ ఫ్రెండ్స్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సింగర్స్. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ హిమ్ టు సూన్. కేకే పాడిన పాట లాస్ట్ వీక్ కూడా గుర్తుకొస్తున్నాయి. అది కూడా కేకే పాడిన పాట, ఇది కూడా కేకే పాడిన పాట. పవర్ఫుల్ సింగర్. మణిశర్మ గారి మ్యూజిక్ లో ఒక సూపర్ హిట్ సాంగ్ కేకే పాడారు. ఆ పాటని ఎంపిక చేసుకుని ఈ రోజు ఈ ఒక స్పెషల్ ఎపిసోడ్ లో సార్థక్ యూ ప్రెజెంటెడ్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ
సార్థక్ సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. హిందీ కూడా చక్కగా అనర్గళంగా తెలుగు పాడినట్టు పాడావు. కానీ ఈ పాటకు మరింత ఘాట్ అవసరం. ఘాటు, ఆ కసి, కొంచెం ఆ స్వాదు స్వభావం ఉంది పాటలో. అలా కాదు, ఇంకొంచెం గట్టిగా, దృఢంగా, ఉధృతంగా పాడాల్సిన పాట ఇది. అదొక్కటి మాత్రం పాటలో లేదని నా అభిప్రాయం, అంతే. ఓకే సార్. పేట్రియాటిక్ సాంగ్స్ మా చిన్నారులు పాడుతున్నారు. ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సహస్ర. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, విప్లవ వీరులు వీరమాతలు. ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము, సమభావనము, సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము, ప్రగతి మార్గము, లక్ష్యములైన విలక్షణ భూమి. లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ ఆ సాంగ్ పికప్ నుంచి ఒక ఫ్లోలో ఉన్నావు. ఈ సాంగ్ నీ త్రో కానీ ఈ సాంగ్ కావాల్సిన ఆ పవర్ నువ్వు ఇచ్చింది మటుకు ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ. జడ్జెస్, ఓవర్ టు యూ. అబ్సల్యూట్లీ చరణ్ గారితో ఏకీభవిస్తాను నేను. మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు ఎంత శక్తి ఉందో, ఎంత ఉత్తేజం ఉందో, ఎంత బాగా పాడావో నాన్న, చాలా బాగా పాడావు. Thank you, ఘంటసాల మాస్టర్ గారు పాడారా, సడన్ గా సుశీలమ్మ పాడిన పాట ఇది అని చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది నాకు. ఎందుకంటే ఫీమేల్ వర్షనే విన్నట్టుగా అనిపించింది తను పాడుతూ ఉంటే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. థ్యాంక్ యూ సహస్ర, సార్. జాజ్ బ్రో చెప్పారు, సునీత గారు చెప్పారు, చాలా బాగా పాడు నిజంగా. థ్యాంక్ యూ సార్. మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు వాళ్ళు చెప్పింది అక్షరాల సత్యం. బాగా పాడావు. థ్యాంక్ యూ ఇందులో
ఒక మాట ఆసేతు హిమాచలం అని ఉంది కదా, ఆసేతు హిమాచల సస్యశ్యామల. ఆసేతు హిమాచలం అంటే ఏంటి? తెలీదు సార్. ఆసేతు హిమాచలం, సేతు అంటే వంతెన. ఎక్కడుంది? రామేశ్వరం దగ్గర ఉంది వంతెన. సేతువు నుండి హిమాచలం వరకు అంటే కింద తమిళనాడు నుండి పైన వరకు, అంటే కింది నుండి పై వరకు మొత్తం సస్యశ్యామలంగా ఉన్న జీవధాత్రికి జేజేలు. ఆసేతు హిమాచలం అంటే అర్థం అది. ఇంకొకటి పంచశీల బోధించిన భూమి. భారతదేశం ఈ రోజు ప్రపంచంలో ఎందుకు ఒక అగ్రగామి దేశంగా వెలుగుతుందంటే కారణం ఇంత మంచి లక్షణాలు లక్ష్యాలతో ఉంది. పంచశీల అంటే 5 సూత్రాలు. ఏంటంటే ఒకటి మొదటి సూత్రం అంటే ఎవరి మీద దురాక్రమణకు పాల్పడకపోవటం. రెండోది సమానత్వం, అందరూ సమానంగా ఉండాలి. మూడవది శాంతియుత సహజీవనం, అందరం శాంతియుతంగా శాంతితో బ్రతకాలి. నాలుగవది ఇతర రాజ్యాల ఆంతరంగిక వ్యవహారాల పట్ల మనం జోక్యం చేసుకోకపోవడం. ఐదవది వేరే రాజ్యాల సార్వభౌమత్వం పట్ల పరస్పర అవగాహన. మీరు ఇలా ఉండండి, మేము ఇలా ఉంటాం, మనం అందరం కలిసి ఇలా ఉంటాం. ఈ సూత్రాలే ఈరోజు భారతదేశాన్ని ఇలా అగ్రపథంలో నడిపిస్తున్నాయి. వేటూరి గారు అన్నట్టు జగతి సిగలో జాబిలమ్మైంది మన దేశం. కాలం చెక్కిట ఒకప్పుడు కన్నీటి చుక్క భారతదేశం, ఇప్పుడు కాలం చెక్కిట గంధపు చుక్క భారతదేశం. What an amazing performance ఈ రోజు. థ్యాంక్ యూ సార్. Just the way you're looking, the way you presented, and what a beautiful song. ఒక్కొక్క దానిలో ఉన్న ప్రతి అక్షరం is a lesson for us all our lives. అంటే చరిత్రని ఒక పాటలో is preserved it, and it's a treasure for all of us. We have to just revisit these songs to understand what a great country we live in. So many sacrifices. Kabatti today we have this freedom. We can express ourselves, we can say what we want, we can do what we want. As long as we do everything responsibly, I think we'll be a good citizen, we'll be considered as good citizens of this country. So thank you. Chala manchi oka paata. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇవాల్టి ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రకృతి. India, beautiful India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలిరిగిన మాతృభూమికి మంగళం మాతరం. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి. కలికి పదములు కడలి కడిగిన కళ ఇది. I love India, I love India, I love India, I love India. గంగయమునలు సంగమించిన గానము, కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యము, అజంతాల ఖజురహోల సంపదలతో సంపులొలికి భారతీ జయ హో. మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మప స స స స స దాని పా
గామప దానిప సస సరి సరి పగ సస సరి నీ పగ తాజ్ మహలే ప్రణయ జీవుల పావురం కృష్ణవేణి శిల్పరమణి నర్తనం వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయ హో మంగళం మాతరం I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం వందే మాతరం. వాట్ అ బ్రిలియంట్ రెండిషన్. థ్యాంక్ యూ బ్యూటిఫుల్లీ డన్. జడ్జెస్ ఓవర్ టు యూ. ప్రకృతి సార్. చాలా బాగా పాడావురా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మొదటి చరణంలో సంపదలతో సొంపులోలికే భారతీయ అక్కడ ఏమైతే అన్నావో రెండో చరణంలో అది చాలా బాగా అన్నావు. తర్వాత వచ్చే గమకం, చివరి గమకం చాలా బాగా అన్నావు. మొదటి చరణంలో అది కొంచెం ఒక చిన్న స్వల్పంగా అనిపించింది తప్ప మిగతా అంతా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి కలికి పదముల కడలి కడిగిన కళ ఇది. అంటే భారతదేశాన్ని ఒక తల్లిలా భావిస్తే, ఒక అమ్మలా భావిస్తే, ఒక స్త్రీ మూర్తిలా భావిస్తే ఆ తల్లికి శిరస్సున మణులు పొదిగింది ఎవరు? హిమగిరి, హిమాచల్, హిమాలయాలు మణుల్లాగా పొదగబడ్డాయి ఆవిడ శిరస్సులో. మరి కింద ఉన్న హిందూ మహాసముద్రం ఏం చేసింది? కలికి పదముల కడలి కడిగిన కళ ఇది. ఆవిడ కాళ్ళను కడుగుతోంది హిందూ మహాసముద్రం. వేటూరి గారి రచన ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. అసలు కోరస్ సింగర్స్, అసలు మధ్యలో కీరవాణి గారు ఎంత గొప్పగా స్వరపరిచారు. అది మొదటి చరణంలో ఒకలాగా ఉంది, రెండో చరణంలో ఒకలాగా ఉంది. ఒక్కసారి సరరరి తరర అదొకసారి అనండి. మప స స దాని ప గామప దాని ప సస సరి సరి పగ సస సరి నీ పగ. ఆహాహా, అద్భుతం. రెండో చరణంలో ఏమన్నారు అక్కడ? మళ్ళీ అదే దగ్గర, అదే ఆ స్థానంలో తక్కిట తక్క ధిమ్మి తక్కిట తక్క తరికిట తక్కిట తక్క ధిమ్మి తక్కిట తో తరికిట దిన్న దిన్న తిరికిట ధీం తక్కిట ధిమ్మి తక్కిట తక్క దిమి తరికిట తక్కతో. అబ్బబ్బబ్బబ్బా. అంటే ఒక దేశభక్తి గీతం స్వరపరిచినప్పుడు మన దేశంలో సంగీతమే ఒక సాంప్రదాయం, దాన్ని మర్చిపోలేదు కీరవాణి గారు. సాహిత్యం ఒకవైపు వెళుతూనే ఉంది, సంగీత రూపంలో మన సాంప్రదాయాన్ని మళ్ళీ ప్రతిబింబించేలా అలాంటి స్వరకల్పనతో చేశారు కీరవాణి గారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు, ఆశీస్సులు. ఈ పాట కానీ, పుణ్యభూమి నా దేశం కానీ, ఆ తర్వాత వాగ్దేవి పాడబోతున్న దేశం అంటే మట్టి కాదు ఈ పాట కానీ, ఏదైనా సరే అంటే ఎన్ని అద్భుతాలు సృష్టించారో ఆయన. దేశభక్తికి, దేశభక్తి పాటలకి చిరునామా అయ్యారు కీరవాణి గారు. అత్యద్భుతంగా చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడావు. నీ రేంజ్ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే హై నోట్స్ పాడుతున్నప్పుడు నీ వాయిస్ లో అస్సలు స్ట్రెయిన్ వినిపించదు. చాలా సునాయాసంగా అవలీలగా నీ గొంతు చక్కగా వయ్యారాలు పోతుంది. అలాగా థ్యాంక్ యూ. ఎంతో దూరం వెళ్ళి మళ్ళీ కరెక్ట్ గా ప్లేస్మెంట్ కి That was వచ్చేస్తుంది. a smart way of shifting from head voice to your chest voice. ఎవరికి తెలియకుండా ఆ హెడ్ వాయిస్ నుంచి అలా ద ట్రాన్సిషన్ వాజ్ వెరీ వెరీ స్మూత్. స్మార్ట్లీ డన్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫాల్సెటో అనిపించదు అసలు. నువ్వు ఏదో కొంచెం అలా ట్రై చేస్తున్నావు అని అనిపించదు. జనరల్లీ ఫీమేల్ వాయిసెస్ ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పై నోట్స్ అందకపోతే కొంచెం సాఫ్ట్ చేసి పాడతాము, ఏదో ఒక చిన్న మ్యాజిక్ మాయో చేయాల్సి వస్తుంది. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్, దట్స్ యువర్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ గ్రేటెస్ట్ సాంగ్. థ్యాంక్ యూ. ప్రకృతి, నేను యాక్చువల్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ నువ్వు పాడుతున్నప్పుడు నేను ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ అదర్ కంటెస్టెంట్స్. నువ్వు చాలా బాగా పాడావు, there's no doubt about it. Even the other contestants are happy that you're singing so well. They are vibing with your singing.
సో నా మనసులో అదే సచ్ సెన్సిటివ్ మీ పాటలు, మీ మాటలు, మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్ చూస్తుంటే నాట్ ఓన్లీ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజిక్, ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీలాంటి ప్రజలు, అఫ్ కోర్స్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీ గ్రేట్ సింగర్స్, కానీ మీలో కూడా ఒక బహుశా ఒక ఐఏఎస్, ఐపీఎస్, పొలిటీషియన్, డాక్టర్, పోలీస్, యూనో మినిస్టర్ ఉండొచ్చేమో తెలీదు. బికాస్ యు ఆల్ ఆర్ వెరీ ప్యూర్ హార్టెడ్ చిల్డ్రన్. సో విషింగ్ ఆల్ ఆఫ్ యూ the very best, and I can see this country doing extremely well when you all start taking charge of this country. Thank you so much. పాట చాలా బాగుండింది, మాట చాలా బాగుండింది. వితౌట్ కంపేరింగ్, నేను పాడుతా తీయగా షోని ఏ వేరే షోతో కంపేర్ చేయట్లేదు, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ షో. ఐ థింక్ పాడుతా తీయగా ఇస్ స్టిల్ ద మోస్ట్ ప్యూరెస్ట్ మ్యూజికల్ షో, అండ్ ఐ థింక్ ఎస్పీబీ గారు ఆ ఒక విజన్తో స్టార్ట్ చేశారు. I think somewhere it is still moving in the same direction as they probably visualized it. Thank you. Thank you. Patriotic songs round lo next contestant is Srikriti. నానని నానా, నానని నానా, నానా నానా నానా. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా, మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌతం అంతా ఈ వేళ. వందే మాతరం అందమందరం, వందే మాతరం ఓ అందమందరం. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. రాజులు అయినా, పేదలు అయినా, భరతమాత సుతులే లేరా.
Judges, over to you. శ్రీకృతి, నమస్తే సార్. వాట్ ఆ పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా బాగుండింది. అన్ని పాటలు ఈ రోజు మంచి మంచి పాటలు ఎంపిక చేసుకున్నారు అందరూ. ఈ పాటలు కూడా అంటే నీ రేంజ్ కూడా ఏ శృతిలో పాడావు? బి సార్. బి. సో ఆ పైన సి షార్ప్ నోట్ దారి, అది ఇట్స్ లిటిల్ అవుట్ ఆఫ్ యువర్ రేంజ్. సో స్టిల్ ఐ థింక్ యూ ట్రైడ్ యువర్ బెస్ట్. ఆ చోట మాత్రం కొద్దిగా శృతి ఇలా అలా అయిపోయింది. బట్ టుడేస్ ఎపిసోడ్ ఇస్ beyond all this. Today's episode is celebration of India. Today's episode is celebrating you all, the future of India. Today it is such an honest, చాలా honest గా ఉండింది నీ presentation. థ్యాంక్ యూ సార్. Thank you Talli. All the best. థ్యాంక్ యూ సార్. శ్రీకృతి అదే విజయ్ గారు చెప్పినట్టు అంతా ఈ వేళ అక్కడ చివర్లో ఒక చిన్న ఇబ్బంది అనిపించింది 2 సార్లు. మిగతా అంతా చాలా బాగా పాడావు, లోపరహితంగా పాడావు, దోషరహితంగా పాడావు. సినిమా ఎంతో గొప్పది, పాట ఎంతో గొప్పది. తల్లిదండ్రులు పేరు పెడతారు, కుటుంబ సభ్యులు పేరుతో పిలుస్తారు, కానీ ఆ పేరుతో వాళ్ళు పిలువబడరు ప్రజల చేత. వాళ్ళు దేంతో పిలువబడతారంటే సినిమా ద్వారా, సినిమా పెట్టిన పేరుతో పిలువబడతారు. ఈసారి శ్రీనివాస్ ఎన్ అంట ఈ గాయకుడు. ఈయన తర్వాత ఈ పాట పాడిన తర్వాత జై శ్రీనివాస్గా పేరు స్థిరపడిపోయింది. అది నిజమైన ప్రతిభ, నిజమైన శ్రమ, నిజమైన శ్రమకు గుర్తింపు. అంటే అలా ఇంటి పేరే సినిమా పేరుగా మారడం అన్నది అంతకంటే ఒక కళాకారుడికి ఏం కావాలి. శ్రీనివాస్ గారు దురదృష్టవశాత్తు మన మధ్య లేరు. పాండమిక్ లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. నిజంగా ఇలాంటి పాటలు పాడిన ప్రతిసారి ఆయన బ్రతికినట్టే, ఆయన్ని బ్రతికించినట్టే. అద్భుతమైన కాంపోజిషన్, చాలా బాగా పాడారు. బేబీ ప్రీతి, ఐ థింక్ షీజ్ నౌ యంగ్ ప్లేబ్యాక్ సింగర్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ తర్వాత శ్రీనివాస్ గారు, ఆఫ్ కోర్స్ చంద్రబోస్ గారు చెప్పినట్టు అనూప్ రూబెన్స్ గారి వన్ ఆఫ్ ది బెస్ట్ కాంపోజిషన్స్. సో శ్రీకృతి, నువ్వు చాలా నీ ఎక్సైట్మెంట్ చూస్తున్నాయి దాని నుంచి. నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు, తడబడుతున్నావు. ఈ పాట ఎట్టి పరిస్థితుల్లోనూ నా బెస్ట్ నేను ప్రజెంట్ చేయాలి అని కొంచెం టెన్షన్ పడుతూ కూర్చున్నాను. నేను గమనిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నోట్ ఎక్కడ హిట్ చేస్తాను అన్న భయంలోనే హిట్ చేసావు నోట్, హై నోట్. ఆ షార్ప్నెస్ తప్ప మిగతా అంతా అత్యద్భుతంగా పాడావు నాన్న. ఎన్ని భేదాలున్నా అని పాడావు చూడు, ప్రతిసారి అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. యు డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. Patriotic songs round lo last and final contestant is going to be Vagdevi. దేశమంటే దేశమంటే మతం కాదో, గతం కాదో, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదో. దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదు, చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు, రాజధానుల రాజభవనం రాసలీలలు
జనన జనన తనన తనన జనన జనన తనన తనన జనన తానన తనన నానన తనన నానా ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు దేశమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు హింసలెందుకు సమస్యలను నవ్వుతో పరిష్కరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు క్రోధమెందుకు కరుణ పంచు స్వార్థమెందుకు సహకరించు పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు మల్లె పువ్వుల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు కొత్త బంగారు భవిత నేడే ఆనుకందించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే దేశమంటే మనుషులు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు దేశమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు సీజన్ 19 పాడుతా తీయగా నేను ప్రారంభించిన సీజన్. అప్పటి నుంచి ఆ మొదటి రోజు నుంచి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లో వెళ్తే కమింగ్ బ్యాక్ టు ద ఫ్యూచర్, దిస్ ఈస్ ఎ మైల్ స్టోన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. 25 ఏళ్లగా ఇట్లాంటి చిన్నారులు ఎంతమంది ఎట్లాంటి పాటలు పాడుంటే ఆయన ఎన్నేళ్లగా ఈ కార్యక్రమం గురించి అంత తపన పడ్డాడో, ఎంత తాపత్రయం ఆయనకి పాడుతా తీయగా అంటే దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ మూమెంట్స్. ఇట్లాంటి ఈ పర్ఫార్మెన్సెస్, ఇట్లాంటి ఈ సమయం, అన్మిస్సబుల్ మూమెంట్స్, అన్ఫర్గెటబుల్, ఇట్లాంటి ఒక మెమరీని ఇచ్చిన వాగ్దేవికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగాను నా కెరియర్లో, నాకు పాడుతా తీయగా ప్రారంభించి నా కెరియర్లో ఇంకా మళ్ళీ ఇట్లాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ చూస్తానా అన్నది నిజంగా నాకు తెలియదు. ఇట్స్ అన్బిలీవబుల్. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇంత స్పీడ్లో కొట్టుకుంటోందో చెప్పలేను నేను. కళ్ళల్లోంచి ఇన్ని కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. కానీ చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంతో ఉప్పొంగిపోతోంది హృదయం. అండ్ నిజమైన దేశభక్తిని చాటుకున్నావు నాన్న, నిజమైన దేశభక్తిని చాటుకున్నావు ఈ పాట పాడి. ఇంత అద్భుతంగా పాడి మనసులన్నీ ద్రవింపజేశావు. ఏమిచ్చిన రుణం తీర్చుకోగలను చంద్రబోస్ గారు. వాద్య పాడిన తర్వాత అందరం, విజయ్ గారు, మీరు, చాస్ బ్రో, నేను, అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నాం. నవ్వులు అబద్ధం అవుతాయి కావచ్చు, కానీ కన్నీళ్ళు మాత్రం అబద్ధం కాదు. అమ్మాయి పాట మీద మా అందరికీ పొంగిన ప్రేమ కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చింది.
ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలంటే ముగ్గురు వ్యక్తులను స్మరించుకోవాలి. బాలుగారు ఎంత అద్భుతంగా ఆలపించారు, ఎంత అద్భుతంగా ఆలపించారు. తర్వాత ఈ పాటను స్వరపరిచిన కీరవాణి గారు, ఈ పాటను సృష్టించిన రాఘవేంద్రరావు గారు. ఆ రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు నా తల్లిదండ్రులు నాకు ఎంత ముఖ్యమో నా జీవితంలో ఈ రోజు సినిమా రంగంలో రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు నాకు అంతే ముఖ్యం. సినిమా రంగంలో తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ఈరోజు నేను నా బిడ్డలు నా కుటుంబం చక్కగా ఒక హాయిగా ఆనందంగా అన్నం తింటున్నాం అంటే వాళ్ళిద్దరే ప్రధాన కారకులు, రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు. బాలుగారు ఈ పాటను పాడిన తర్వాత ఎన్ని సందర్భాల్లో ఎంతమందితో చెప్పారో, రెండు చెవుల మధ్య బుర్రలు గుజ్జు ఉన్న వాళ్ళు ఎవరైనా జ్యూరీలో ఉంటే ఈ పాటకు జాతీయ పురస్కారం రావాలని ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు బాలుగారు. జాతీయ పురస్కారం నాకు రావాలని ఎన్నిసార్లు కాంక్షించారో ఈ పాట సందర్భంలో. కానీ దురదృష్టవశాత్తు ఆ పాటకు రాలేదు, వేరే పాటకు వచ్చింది. అది బాలుగారు చూడలేదు. ఇది నా దురదృష్టం. కాకపోతే ఇంత మంచి పాట పాడి మేమందరం గర్వంతో ఉప్పొంగేలా చేసిన వాగ్దేవికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పెద్దలమైన మా ఆశీస్సులతో పాటు మా ప్రణామాలు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు, మెంటర్స్, వాళ్ళు నేర్పించిన వాళ్ళు, ఆర్కెస్ట్రా అన్న, కృష్ణన్న, మీ అందరికీ ఒకే మాట. ఈరోజు ఈ దేశభక్తి గీతాల సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్న. ఈ పాటలోని మాటే, క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. I think in the history of reality show that I have participated, contestant గా ఉండొచ్చు, జడ్జ్ గా ఉండొచ్చు, ఇలాంటి ఒక మొమెంట్, పవర్ఫుల్ మొమెంట్ నేను ఫస్ట్ టైం విట్నెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎలా ఉండిందంటే, చంద్రబోస్ గారు రాసిన ఆ మాటల్ని ఆ భరతమాతే నీ పాట ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినట్టు ఉండింది. వి యాజ్ ఎ సొసైటీ ఐఎమ్ రియలైజింగ్, ఏదేదో వీడియోస్ హ్యాపీగా వైరల్ చేసేస్తాం. ఇది వైరల్ అవ్వాలి. ఈ వీడియో, దిస్ సాంగ్, ఫర్గెట్ ఇట్ ఈస్ అవర్ ఈటీవీ, ఫర్గెట్ ఇట్ ఈస్ పాడుతా తీయగా, ఫర్గెట్ ఇట్స్ ఎ రియాలిటీ షో, ఫర్గెట్ ఎవ్రీథింగ్. దిస్ సాంగ్, దిస్ మూమెంట్, దిస్ మెసేజ్ హ్యాస్ టు రీచ్ ఎవ్రీ ఇండియన్ and we have to feel proud. ఈ పాట వైరల్ అవుతే I will feel we are still in a very healthy society. I'll feel we are still Indians who believe what our duty is, what our future should be. తల్లి వాగ్దేవి, నిజంగా వాగ్దేవి, నేను ఇవ్వద్దు నీ పాట ద్వారా I also want to thank your parents. నీకన్నా తల్లి తండ్రులు, నిజంగా you are great. You are great. You are blessed. You are great and you are blessed. I have never seen Bose garu move like this. Halfway oka pallavi modato charan nunchi ila కూర్చునే సార్ చంద్రబోస్ గారు. He was just అలా సరెండర్ అయిపోయారు ఆ ఎనర్జీకి. Thank you తల్లి. God bless you with great health. As Indians, as citizens of this country, our biggest responsibility is to take care of such amazing souls like Vagdevi. We have to protect them. We have to protect kids like Vagdevi. We have to take care of them and we have to celebrate them. That is celebrating our country. Thank you, Vagdevi. God bless you. ఈ పాట నాన్నగారి గొంతులో తప్ప ఇంకెవరి గొంతులో నేను వినలేను అసలు. ఈ పాట వినడం కూడా మానేశాను యాక్చువల్గా. కానీ నువ్వు పాట మొదలెట్టినప్పటి నుంచి నీ మీద నుంచి అసలు నేను కళ్ళు తీయలేకపోయినా. ఐ వాజ్ హోల్డింగ్ మై సెల్ఫ్ బ్యాక్ సో మచ్. అండ్ ఈ పాట ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడగలరు, ఒక వాగ్దేవి పాడగలరు. థ్యాంక్ యూ సార్. ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పేట్రియాటిక్ సాంగ్స్ ఎంత అద్భుతంగా మా చిన్నారులు పాడారు మీకు తెలుసు. వాగ్దేవి పర్ఫామ్ చేసిన ఈ సాంగ్తో ఈ వారం మనం ముగించుకుంటున్నాము. అండ్ మా పాడుతా తీయగా తరఫున, ఈ చిన్నారుల తరఫున మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు, స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఇంకొన్ని అద్భుతమైన పాటలతో ఈ చిన్నారులతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.
స్వస్తి.